ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత నెలంతా దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ సమయం నందు ఒక చక్కటి మాటను మనము గమనించి చదువుకుందాం. इस समय में एक अच्छी सी बात को हम ध्यान देके पढ़ाई करेंगे. మీకా రాసిన గ్రంథం, मीका की ग्रंथ, పాత నిబంధన पुराना नियम में మీకా గ్రంథం मीका की ग्रंथ 2వ అధ్యాయము 2रा अध्याय 13వ వచనాన్ని చదువుకుందాం. उसका 13वां पद को हम पढ़ेंगे. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వాళ్ళ రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. यहाँ इस प्रकार से लिखा है कि उनके आगे आगे बाड़े का तोड़ने वाला गया है, इसलिए वे भी उसे तोड़ रहे हैं और फाटक से होकर निकल जा रहे हैं. उनका राजा उनके आगे आगे गया, अर्थात यहोवा उनका सरदार और अगुवा है. ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उजियाले में यदि हम ध्यान देते हैं तो ప్రాకారములను పడగొట్టువాడు यहाँ बाड़े को तोड़ने वाला వారికి ముందుగా పోవును. उनके आगे आगे चलता है. ఈ ఆగస్టు నెలలో దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహించారు. इस अगस्त की माह में परमेश्वर हमारी प्रति एक अच्छा प्रतिज्ञा कर रहा है. ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి వాక్యములను దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ऐसी प्रतिज्ञा और वचनों को परमेश्वर हमें दे रहा है. ఏ జనమునకు, ఏ జాతి జనమునకు ఇలాంటి రహస్యాలను దేవుడు బయలుపరచబడలేదు. न किसी जाति की प्रजाओं को परमेश्वर इस तरह की भेद को नहीं बताया गया है. మీకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर यह तुम्हें दिया गया है. ముత్యము లాంటి, ఆణిముత్యము లాంటి వాక్యములను, వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. मोतियों की समान परमेश्वर यह प्रतिज्ञा हमें दे रहा है. దీనిని మనం అనుభవించాలి. इस चीज को हम अनुभव करना है. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. इस वचन को, इस प्रतिज्ञा को हम अपना बनाकर स्वतंत्र कर लेना है. మనము ఈ చెవులో విని ఆ చెవులు మనం వదిలిపెట్టకుండా हम इस कान से सुनकर उस कान से न छोड़ते हुए ఈ వాక్యపు వాగ్దానం మనలో నెరవేర్చబడినట్లుగా इस वचन की प्रतिज्ञा हमारे जीवन में पूरा संपूर्ण होने के लिए మనము దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి. परमेश्वर के सम्मुख में इस वचन को हम ले लेना है. మన హృదయంలో దాన్ని దాచిపెట్టుకోవాలి. हमारे हृदय में उसको छिपा के रखना है. ఈ వాక్యపు వాగ్దానం మనలో నెరవేర్చబడునుగాక. आमीन. इस वचन की प्रतिज्ञा हमारे जीवन में पूरा होने पाए. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ప్రాకారములను పడగొట్టువాడు यहाँ बाड़े को तोड़ने वाला మనకు ముందుగా నడుస్తాడు. हमारे आगे आगे चल पड़ता है. ఈ ప్రాకారములన్నిటిని ఆయన పడగొడతాడు. ये सारे बाड़े को परमेश्वर तोड़ते हुए आगे बढ़ता है. మనకు ఏదైతే అడ్డముగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని, ప్రతి గోడను దేవుడు తొలగించి हमारे बीच में जो आने वाले अड़चने, दीवार और यहाँ बाड़े के समान जो भी हो, మనకు ముందుగా ఆయన నడవబోతూ ఉన్నాడు. परमेश्वर हमारे आगे आगे चलने वाला है. ఆయన ముందుగా నడుస్తాడు. परमेश्वर आगे आगे जब चलता है, మనము కూడా ఆయనతో పాటు నడవాలి. हम भी उनके संग संग चलना है. నడవాలంటే यदि हम चलना है तो ఎన్నో ప్రాకారాలు, ఎన్నో ఆటంకాలు అడ్డుగా వస్తాయన్నమాట. कितने बाड़े और कितने अड़चने हमारे सामने बीचों बीच आ जाती है. ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ये संसार में कितनी सारी अड़चनाएं हमारे सामने आती रहती है. అందుకనే దేవుడు వాగ్దానం ఇచ్చి, వాక్యం ఇచ్చి, ఈ సంఘ సహవాసానికి దేవుడు మనల్ని పిలిచి రక్షించి ఇలాంటి పరసంబంధమైన చక్కటి వాక్యాలను, వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. इसलिए परमेश्वर हमें यहाँ बुलाकर ये वचनों को, ये प्रतिज्ञा को हमारे ये कलीसिया में बुलाकर हमारे जीवन में हमारी प्रति परमेश्वर ये चीज को पूरा कर रहा है. చూడండి, ప్రాకారములను పడగొట్టువాడు. यहाँ बाड़े को तोड़ने वाला ఎలాంటి ప్రాకారములను ఆయన పడగొట్టబోతూ ఉన్నాడు. किस तरह की बाड़े को परमेश्वर यहाँ तोड़ने जाने वाला है. ఈ లోకంలో మనం గమనించినట్లయితే इस संसार में यदि हम ध्यान देते हैं तो మనుషుల అభిప్రాయము అనే ప్రాకారము ఉన్నది. मनुष्यों की अभिप्राय इसकी एक बाड़ा है. మనుషుల అభిప్రాయాలు చాలా ఉంటాయి.
मनुष्यों की अभिप्राय कई सारे रहती है, కానీ వాటిని అన్నిటినీ దేవుడు పడగొడతాడు. परंतु परमेश्वर इन सारे चीजों को तोड़ देता है। ఈ లోకంలో ఎన్నో అభిప్రాయాలు, మనుషుల అభిప్రాయాలు ఎన్నెన్నో ఉంటాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. इन संसार में कई सारे लोगों की यहाँ सोच और समझ रहती है, వాటిని అన్నిటినీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. इन सारे चीजों को परमेश्वर हटाने वाला है। దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన మాత్రమే రాబోతున్న యొక్క దినాలలో సంఘం పట్ల, దేశం పట్ల, రాష్ట్రాల పట్ల ప్రభు చేయబోతూ ఉన్నాడు. आने वाले दिनमानों में परमेश्वर की योजना हमारे जीवन में, हमारे राष्ट्र में यहाँ संपूर्ण करने वाला है। ఈ ప్రపంచంలో ఉన్న యొక్క ప్రేమ అనే ప్రాకారాన్ని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. दुनिया में रहने वाली इस प्रेम, उसकी बाड़े को परमेश्वर यहाँ तोड़ने वाला है। ఈ ప్రపంచపు ప్రేమ శాశ్వతం కాదండి. इस विश्व के जो प्रेम है वो अनंत काल की नहीं है। కాబట్టి ఈ ప్రపంచపు ప్రేమ దేవుని యొక్క ప్రేమకు ఆటంకంగా ఉన్నది. इस संसार की जो प्रेम है परमेश्वर के प्रेम के बीचों बीच अड़चन बन रहा है। దేవుడు మనల్ని ప్రేమించి మనతో సహవాసం చేయడానికి మనల్ని చేసుకొని ఉన్నాడు. परमेश्वर यहाँ हमें यहाँ उसकी प्रतिज्ञा देके वो अपना बनाना चाहता है। కానీ మనుషుల ప్రేమతో ఈ లోక సంబంధమైన ప్రేమలో మునిగి తేలాడుతూ ఉన్నారు. यहाँ यह दुनिया संबंध की प्रेम में लोग डूब के यहाँ तैर रहे हैं। లోక సంపద అనే ప్రాకారమును దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. संसार की संपदा नाम की इस प्रेम को परमेश्वर तोड़ने वाला है। అహంకారము अहंकार అనేది లేకుండా ఆ ప్రాకారాన్ని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. इस चीज को न रहते हुए परमेश्वर इसको तोड़ने वाला है। పాపపు అలవాట్లు, पाप के जो आदतें, అలాంటి ప్రాకారములను దేవుడు తొలగించడానికి ఇలాంటి వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ऐसी बाड़ों को तोड़ने के लिए परमेश्वर ऐसी प्रतिज्ञा हमें दे रहा है। ప్రాకారములను పడగొట్టువాడు बाड़े को तोड़ने वाला వారికి ముందుగా నడుచును. उनके आगे आगे चलता है। గుమ్మములను పడగొడతాడు, यहाँ दरवाजों को तोड़ देता है, దాని ద్వారా లోపలికి పోనిస్తాడు. उसकी द्वारा अंदर जाने देता है। వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు. उनके राजा उनके आगे आगे चलता है। యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. यहोवा उनका सरदार और अगुवा बन के रहता है। మనందరికి దేవుడు నాయకుడుగా ఉండునుగాక. आमीन। परमेश्वर सारे हम लोगों को यहाँ नायक बन के रहना దేవుడు चाहिए। మనకు కాపరిగా ఉండునుగాక. परमेश्वर हमारी प्रति यहाँ चरवा बन के रहने पाए। కాబట్టి ఆయన మనతో సహాసం చేయడానికి, ప్రేమను పంచుకోవడానికి దేవుడు మనల్ని చేసుకుంటే, परमेश्वर हमारे संग रह के हमारे संग उसके प्रेम यहाँ साझा करने के लिए परमेश्वर यहाँ हमें बना लिया है। ప్రాకారములను, ఎన్నో ప్రాకారాలు మనిషికి అడ్డంగా ఉన్నాయి. कितने बड़े मनुष्यों के बीचों बीच अड़चने बन के आती है। పాపపు అలవాట్లు, यहाँ पाप के, यहाँ आदतें, భయము, यहाँ डर, భయము అనే ప్రాకారము మనిషిని ఆవరించి ఉంది. डर नाम का बाड़ा यहाँ इंसान को यहाँ ढांप लिया है। లోక వాంఛలు అనే ప్రాకారము మనిషిని ఆవరించి ఉన్నాయి. संसार के यहाँ आश यहाँ इंसान को ढांप लिए हैं। అందుకనే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर यहाँ प्रतिज्ञा कर रहा है, ప్రాకారములన్నిటిని పడగొట్టి मैं सारे बाड़े को तोड़ देकर నేను నీకు ముందుగా పోవుచూ ఉన్నాను. मैं तेरे आगे आगे चल रहा हूँ। సంతోషంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया। నాకు ముందుగా యేసయ్య ఉండాలి. मेरे सामने यीशु मसीह रहना है। వస్తున్న ప్రతి ప్రాకారాన్ని దేవుడు తొలగించాలి. आने वाले हर एक बाड़े को परमेश्वर तोड़ देना है। ప్రాకారములను పడగొట్టి यहाँ बाड़े को तोड़कर దానిని నలగొట్టి उसको यहाँ चकनाचूर कर ప్రాకారములను దాటించబోతూ ఉన్నాడు. यहाँ बाड़े को यहाँ उस पर हमें ढांपने वाला है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే भजन संहिता में यदि हम ध्यान देते हैं तो 18వ కీర్తనలు, 18 भजन संहिता, నీ సహాయము వలన, तेरी मदद की वजह से, నీ సహాయము వలన यहाँ तेरी मदद से నేను సైన్యములను జయిస్తాను. मैं सैन्य को मैं जीत पाऊंगा। నా దేవుని సహాయము వలన मेरी परमेश्वर को सहायता के द्वारा ప్రాకారములను దాటుదును. यहाँ बाड़े को मैं उस पार चला जाऊंगा। చూడండి, నీ సహాయం వలన, केवल तेरी सहाय के द्वारा, దేవుని యొక్క సహాయం వలన परमेश्वर की सहायता के द्वारा సైన్యాన్ని జయిస్తాను. सैन्य को मैं यहाँ जीत पाऊंगा। నా దేవుని సహాయం వలన मेरी परमेश्वर की सहायता के द्वारा ప్రాకారములన్నిటిని
దాటబోతూ ఉన్నాను. यहाँ सारे बाड़े को हम उस पार करने वाले हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేవుని సహాయము వలన परमेश्वर की सहायता के द्वारा ప్రతి విధమైన ప్రాకారాన్ని మనం దాటాలి. हर किस्म की बाड़े को हम उस पार जाना है। మనుషుల అభిప్రాయాలు, मनुष्यों के अभिप्रायों को, ఈ లోక సంబంధమైన ప్రేమ, इस संसार की संबंध की जो प्रेम है, లోక సంబంధమైన సంపద, संसार की संबंध की जो कमाई, అహంకారము, గర్వము, यहाँ घमंड और अहंकार, పాపపు అలవాట్లు, पाप के यहाँ आदतें, భయాన్ని తొలగించుకొని, यहाँ डर को उस पार कर कर, లోక సంబంధమైన వాంఛలను తొలగించుకొని, संसार संबंध की आदतों को हटावा कर దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर की सम्मुख में, వాగ్దానాన్ని బట్టి, यहाँ प्रतिज्ञा के वजह से, దేవుని యొక్క సహాయము వలన परमेश्वर की सहायता के द्वारा నేను జయించాలి. मैं जीतना हूँ। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వారే దేవునికి కావాలి. ऐसे लोगों ही परमेश्वर को चाहिए। ఇలాంటి వారే దేవునికి అవసరమై ఉన్నది. ऐसे लोग परमेश्वर की जरूरत है। ఎవరైతే దేవుని యొక్క వాక్యపు వాగ్దానాన్ని పట్టుకొని जो कोई परमेश्वर की वचन को, प्रतिज्ञा को यहाँ पकड़कर దేవుని యొక్క సహాయము వలన परमेश्वर की सहायता के द्वारा ఈ వస్తున్న ప్రతి ఆటంకాన్ని, ప్రాకారములన్నింటినీ దాటాలి మనం. ऐसे अड़चनों को, यहाँ बाड़े को हम उस पार ठाप लेना है। అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. तब जाकर हम स्वर्ग राज को हम अपना बना सकते हैं। దేవుని యొక్క రాజ్యము అంటే परमेश्वर की राज्य ने అది శాశ్వతమైనది. वो अनंत काल की है। అలాంటి రాజ్యం సంపాదించుకోవాలంటే, ऐसी राज को यदि हम कमाना है तो కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారానే, సహాయము వలనే ప్రతి దానిని మనం ప్రాకారములన్నిటిని దాటుకొని మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. परमेश्वर की वचन की सहायता के द्वारा हर एक बाड़े को, हर एक अड़चनों को पार कर कर हम लांग के उस तरफ जा सकते हैं। కొన్ని విషయాలు మనం గమనించాలి. थोड़े से विषयों को हम ध्यान देना है। ఎన్నో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయండి. कितने ही बाड़े हमारे सामने बीचों बीच है। మనం అభివృద్ధి చెందకుండా, हम अभिवृद्धि ना हो जाए, ఉద్యోగాలు చేసే చోట, हम नौकरी करने की जगह पे పనులు చేసే చోట या काम करने जगह पे మనకు ఎన్నో విరోధమైన శత్రువులు ఉన్నారు. हमारे विरोध कितने ही दुश्मन रहते हैं। దేవుని యొక్క పని సంపూర్తి కాకుండా परमेश्वर की काम यहाँ संपूर्ण ना हो जावे, ఎన్నో ప్రాకారాలు कितने ही बाड़े అడ్డుగా వస్తున్నాయి. यहाँ बीच आ जाते हैं। వీటినన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. इन सारे चीजों को परमेश्वर हमारे सामने से हटवाने वाला है। ఎంతమంది ఈ వాక్యాన్ని తీసుకుంటారు? कितने लोग इस वचन को आप ले लेते हैं? ఎంతమంది నిద్రపోతారు? कितने लोग सोते हैं? ఎంతమంది నిద్రపోతారండి? कितने लोग सोते हैं? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. परमेश्वर की वचन के प्रति प्रेम करना है। దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆస్వాదించాలి. परमेश्वर के वचन को हम यहाँ आस्वाद करना है। కాబట్టి ఈ ఆటంకాలన్నిటినీ దేవుడు తొలగించినట్లుగా, ये अड़चनों को परमेश्वर हटा दे, ప్రతి విధమైన ప్రాకారాన్ని దేవుడు తొలగించినట్లుగా, हर किस्म की बाड़े को परमेश्वर हटाने के लिए ప్రాకారములను పడగొట్టువాడు बाड़े को तोड़ने वाला వారికి ముందుగా నడుచును, उनके आगे आगे चलता है, ముందుగా పోవును. आगे चल जाता है। కాబట్టి ఈ దినాన దేవుని వైపు నీ మనసు పెట్టుకో. इसके लिए आज के दिन परमेश्वर के ऊपर ही तेरे मन को रखना है। మనం ఒక్కొక్కటిగా గమనించినట్లయితే, हम एक एक चीज को यदि हम ध्यान देते हैं ఆది तो కాండము उत्पत्ति 37వ అధ్యాయంలో उसका 37वां अध्याय, ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. एक अच्छी सी वचन को हम पढ़ेंगे। 37వ అధ్యాయము 37, 37 19వ వచనాన్ని చదువుకుందాం. उसका 19 पद को हम पढ़ेंगे। 19 వారు, ఇదిగో ఈ కలలు గనవాడు వస్తూ ఉన్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీనిని తినివేసేనని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమగునో చూస్తాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే, इस वचन की भाग को यदि हम ध्यान देते हैं तो ఇక్కడ యేసేపును గురించి చెప్పబడుతుంది. यहाँ यूसुफ के विषय में यहाँ बोला जाया है। వాళ్ళు అంటే అన్నదమ్ములండి. वे यानी उसके भाई लोग, వాళ్ళ అన్నదమ్ములు ఏమంటున్నారంటే, उसके भाई लोग ये कह रहे हैं, ఈ కలలు గనవాడు వస్తున్నాడు, ये जो स्वप्न देखने वाला आ रहा है, వీడిని మేము చంపుదాం, इन्हें हम मार डालेंगे, ఇతన్ని మనము చంపి इसको हम मार कर
ఒక గుంటలో పడవేద్దాం, एक बड़ी गड्ढे में डाल देंगे। ఒక దుష్టముఖం వచ్చి ఇతన్ని తిని పడవేస్తే మనకు ఇంకా సమస్య ఉండదు అని అనుకుంటున్నారు. इस एक दुष्ट जानवर आके इसको खाएगा तो सारी समस्या हमारे सामने से हट जाती है। యేసేపు పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు. यूसुफ के पक्ष में परमेश्वर उसके संग था। యేసేపును బట్టి ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం, यूसुफ के वजह से आशीष देने के लिए परमेश्वर की योजना थी, దేవుని యొక్క ప్రణాళిక. परमेश्वर की प्रणाली थी। కానీ దేవుడు परंतु परमेश्वर యేసేపుకు ఒక మంచి కళనిచ్చి భవిష్యత్తును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर यूसुफ का अच्छा सपना देकर उसके भविष्य के विषय में उन्हें बता रहा था। తర్వాత ఇశ్రాయేలుల పట్ల, వాళ్ళ అన్నదమ్ముల పట్ల, వాళ్ళ కుటుంబం వంశం పట్ల దేవుని యొక్క ఉద్దేశం కలిగి దేవుడు ఇతన్ని దర్శించి ఒక చక్కటి కళను అనుగ్రహించి ఉన్నారు. यूसुफ के परिवार के प्रति, यूसुफ के जो संतान के प्रति इनको एक दर्शन देकर परमेश्वर यहाँ दिखा रहा था। దేవుడు అతన్ని దినదినము అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. परमेश्वर उन्हें दिन ब दिन वृद्धि के मार्ग में चला रहा था। కానీ ఈ అభివృద్ధిని చూసి इस अभिवृद्धि को देखकर ఈ అన్నదమ్ములు ఆలోచిస్తూ ఉన్నారు. ये जो भाई लोग उसके प्रति सोच रहे थे, ఆలోచించి यहाँ सोचते हुए ఇతను ఇంత ఏదేదో చెప్తూ ఉన్నాడు, కళ చెప్తూ ఉన్నాడు, మాకేం అర్థం కావడం లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ये कुछ अनाप शनाप बक रहा है, स्वप्न के विषय में कुछ बता रहा है कर कर उनके भाई उसके प्रति बात कर रहे थे। చూడండి, ఈ యేసేపు అభివృద్ధి చెందకుండా, यूसुफ अभिवृद्धि न हो जाए, వర్ధిల్లకుండా यहाँ वृद्धि न हो जाए, వస్తున్న ప్రతి ఆటంకం ఇది. आने वाले हर एक अड़चन है ये। చూడండి, అన్నదమ్ములే ఒక గొప్ప ప్రాకారముగా అడ్డుగా ఉన్నారన్నమాట. उनके भाई यूसुफ के सामने एक बड़े बाड़े के समान थे। ఈ దినాన మనం గమనించినట్లయితే आज के दिन यदि हम ध्यान देते हैं तो దేవుడు మనల్ని దర్శించి, परमेश्वर हमें दर्शन देकर, రక్షణ ఇచ్చి, उद्धार देकर, కృపనిచ్చి, या अनुग्रह देकर, దేవుడు మనల్ని ఆశీర్వదించి परमेश्वर हमें आशीष देकर, మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి. परमेश्वर हमें चलाता है। కానీ కొంత మన జీవితంలో మనం గమనించినట్లయితే हमारे जीवन में यदि हम ध्यान देते हैं तो ఆత్మీయులే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. जो आत्मिक है वही इंसान हमें यहाँ पीछे की ओर खींचते हैं। అన్య జనులు ఆటంకంగా ఉంటారు. अन्य जाति प्रजाएं अड़चन के समान रहते हैं। ఎంతమంది ఆటంకంగా ఉన్నా, चाहे जितने लोग अड़चन के समान क्यों ना रहे, దేవుని యొక్క సన్నిధిలో మన అభివృద్ధిని ఆటంకపరిచే ప్రతి దానిని మనం జయించాలి. परमेश्वर की सम्मुख में हर एक अड़चनों को हम जीत पाना है। చూడండి, యేసేపు ఎంత పరిస్థితి వచ్చినప్పటికీ यूसुफ देखिए कितने चाहे अड़चन की परिस्थिति क्यों ना आए, అతను చెరసాలలో వేసిన శ్రమలు అనుభవించినప్పటికీ उसके जब बंदी गृह में डाला उसको कितने मुश्किलों की सामना क्यों ना करना पड़े, అతని అభివృద్ధిని ఆటంకపరచలేదు ఎవరు. उसकी आशीषों को नहीं रोक पाए। దేవుడు అతని పక్షాన తోడుగా ఉండి परमेश्वर उसके पक्ष में उसके संग रहकर అభివృద్ధి పదములో నడిపించాడు. अभिवृद्धि पद में उनको चढ़ा रहा था। ఇలాంటి ప్రాకారాన్ని దేవుడు తొలగించాడు. ऐसी बाड़े को परमेश्वर हटवा दिया। ముందుగానే దేవుడు ఒక కార్యసిద్ధిని కలగజేశాడు. आने वाले रास्ते में उनकी एक कार्य को परमेश्वर कर रखा था। యేసేపును దేవుడు నడిపిస్తున్నాడు. यूसुफ को परमेश्वर ही चला रहा था। అన్నదమ్ముల్ని, యాకోబు కుమారులు అన్నదమ్ముల్ని దేవుడు నడిపిస్తున్నాడు. याकूब के पुत्र उनके भाइयों को परमेश्वर ही चला रहा था। ఆ ఐగుప్తులో ఉన్న వారికిని, मिस्र देश में जो कोई थे, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారికిని, इजराइल देश में जो कोई थे, యాకోబు వంశస్థులకును, याकूब के या संतान को, యేసేపునుకును, यूसुफ को भी అందరికి మేలు చేయడానికి, हर एक विषय में भलाई करने के लिए చూడండి, దేవుడు ముందుగానే నడిచాడు. परमेश्वर उनके आगे आगे ही चल पड़ा था। యేసేపును ఎంత ఆటంకపరిచినా, यूसुफ को कई सारे अड़चने करना चाहे, ఆ అడ్డముగా వస్తున్న ప్రతి ప్రాకారాన్ని దేవుడు తొలగించి बीच में आने वाले हर एक बाड़े को परमेश्वर हटाकर అందరికి ఆశీర్వాదకరంగా యేసును దేవుడు మార్చాడు. हर एक को उसके प्रति आशीषदायक सा यूसुफ को बदल दिया। ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. इस वचन को हम ध्यान में रखना है। నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. तुम्हें कितने सारे अड़चने आते हैं, యేసేపుకు వచ్చినట్లుగానే నీ జీవితంలో కూడా వస్తాయి. जैसे यूसुफ का आया था ऐसी अड़चने तुम्हारे जीवन में भी शायद आएंगे। ఆత్మీయుల ద్వారా రావచ్చు, आत्मियों के द्वारा आ सकता है, అన్య జనుల ద్వారా రావచ్చు, अन्य जाति प्रजाओं के द्वारा भी आ सकता है, స్నేహితుల ద్వారా రావచ్చు. आपके मित्र गण के द्वारा भी आ सकता ఏ है। విధము చేతనను నీకు మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యపు వాగ్దానాన్ని
దేవుడు మనకు అనుగ్రహించి ప్రాకారములన్నిటిని దేవుడు పడగొట్టబోతున్నాడు. हर एक चीज से तुम्हें आशीषदायक से रखने के लिए, हर एक रास्ते के द्वारा तुम्हें आशीष करने के लिए परमेश्वर हमारे सामने जो बाड़ा है उसको गिराने वाला है. హల్లెలూయా. हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. आमेन. परमेश्वर तुम्हें सहायता करने वाला है. ప్రాకారములన్నిటిని దేవుడు పడగొట్టబోతున్నాడు. హల్లెలూయా. हालेलुया. हर बाड़े को परमेश्वर तोड़ने वाला है. చెప్పాలి అందరూ హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में हम ध्यान देते हैं तो నిర్గమకాండం निर्गमन की किताब 1వ అధ్యాయము 1वां अध्याय 22వ వచనాన్ని చదువుకుందాం. उसका 22वां पद को पढ़ेंगे. 122 एक्सोडस. చదవండి. కాదు 21వ వచనం కూడా చదవండి. उसका 21 पद से पढ़िएगा. చదవండి. దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి, తన జనులందరికీ ఆజ్ఞాపించింది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఫరో ఏం చేశాడంటే फिरौन देखो क्या कर रहा है. హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి. हिब्रियों के जो उनके वंश में जो कोई पैदा होते हैं उन्हें नदी में फेंक दो करके यहाँ बोल रहा था. ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి, हर एक बेटी को यहाँ जीने दो. తన జనులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. उनके प्रजाओं को यह आज्ञा दिया था. ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే क्यों इस वचन को बता रहा था. ఇశ్రాయేలు ఆ దినాలలో విస్తరిస్తూ ఉన్నారు. इजराइल प्रजाएं उन दिनों में बड़ी विस्तार से हो रहे थे. అభివృద్ధి చెందుతూ ఉన్నారు. यहाँ अभिवृद्धि हो रहे थे. దేవుడు వాళ్ళకు మేలు చేస్తూ ఉన్నాడు. परमेश्वर उनकी प्रति यहाँ भला कर रहा था. ఈ జనము మిక్కిలి విస్తరించి ప్రబలిపోతుంది. ये जो प्रजाएं यहाँ बढ़ती उनकी हो रही है. అందుకని इसीलिए వీళ్ళు విస్తరించకూడదు, ये वृद्धि न हो जाए వీళ్ళు అభివృద్ధి చెందకూడదు. या इनके अभिवृद्धि न हो जाए. అందుకని హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని చంపేయాలి या इब्रियों में जो कोई पैदा होते हैं उनको मार देना है అని చెప్పాడు. यहाँ इस तरह से उन्हें निर्देश दिया गया. అని చెప్పినప్పుడు जब ऐसे कहा गया అందరినీ చంపేస్తున్నారు. सारे लोगों को मारने शुरू किया. చూడండి, ఇదొక పెద్ద ఆటంకం అండి. यहाँ बड़ी सी अड़चन की समान थी. దేవుని యొక్క బిడ్డలు విస్తరించకుండా परमेश्वर के जो बच्चे यहाँ विस्तार न हो जाए, చిన్నప్పుడే చంపేస్తున్నాడు ఇక ఫరో. यहाँ बचपन में ही उन्हें मार डालता था फरो. ఉద్యోగాలు చేసే చోట, यहाँ नौकरियां करने के जगह पे, వ్యాపారాలు చేసే చోట यहाँ व्यापार करने के समय पे ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. ऐसी परिस्थितियां संभव हो सकता है. చూడండి, ఇతనికి వీళ్ళు చక్కటి ఉద్యోగం చేస్తున్నారు. ये लोग अच्छी सी यहाँ नौकरी कर रहे थे. మంత్రసానులు ఉద్యోగం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. यहाँ दाइयां अच्छे से काम कर रहे थे. కానీ ఆటంకం, ఫరో ఆటంకపరుస్తూ ఉన్నాడు. फिरौन उनकी यहाँ अड़चन के समान उनके सामने खड़ा था. ప్రతి కుమార్తెను हर बेटी को, తర్వాత ప్రతి విధమైన వారిని అందరినీ చంపేయండి, हर लोगों को यहाँ मार दो. మగ పిల్లలందరినీ చంపేయండి, यहाँ जो कोई पुरुष संतान है उन्हें मार दो. ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి हर बेटी को यहाँ जीने दो. అని చెప్పినప్పుడు जब इस तरह से निर्देश दिया गया, వాళ్ళందరూ అలా చేశారు. यहाँ इस तरह से कर दिए. ఇలాంటి ఆటంకము ఆ దినాన ఇశ్రాయేలు జనంలోనికి వచ్చింది. ऐसी अड़चन इजराइल को प्रजाओं के में उन दिनों में आई थी. కానీ దేవుడు ఏం చేశాడంటే परंतु परमेश्वर यो किया ఇంకా ఆశీర్వదించి ఉన్నాడు. और उन्हें भी अभिवृद्धि कर रहा था. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. यहाँ नौकरियां करते समय, व्यापार करते समय ऐसी संभव हमारे जीवन में हो सकता है. కానీ దేవుడు తోడుగా ఉంటాడు. परंतु परमेश्वर हमारे संग संग रहता है. మన ప్రాకారములన్నిటిని దాటించి, हर एक बाड़े को परमेश्वर पार करवा कर, ఆటంకములన్నిటిని దేవుడు తొలగించి हर एक अड़चन
अड़चनों को हमसे दूर कर कर ఆ దినాన ఆశీర్వదించి ఉన్నారు కాబట్టి उन दिनों में आशीष दिया था, इसीलिए ఈ దినాన దేవుని బిడ్డలందరినీ విస్తరింపజేసి ఉన్నాడు. इसलिए आज के दिन परमेश्वर उनके बच्चों को यहाँ विस्तार से किया। ఫరో ఎంత కుట్ర చేసినా फरोन कितना ही यहाँ घृणा सा काम किया, దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడండి. उन षड्यंत्रों में परमेश्वर उन्हें आशीष देते आगे बढ़ाते गया। కాబట్టి ఈ దినాన आज के दिन మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. जो हम काम करते हैं परमेश्वर उन कामों में हमें यहाँ आशीष देने जाता है। వ్యాపారాలను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. व्यापार में परमेश्वर आशीष देता है। ఉద్యోగాలు చేసే చోట దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. नौकरी के समय परमेश्वर आशीष देता है। ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఫరో లాంటి వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు. हर नौकरी और काम में फिरौन के समान कई लोग हमें अड़चन देते रहते हैं। కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. हमारे जीवन में बुरा करने के लिए सोचते हैं, కానీ దేవుని యొక్క వాగ్దానం చెప్తుందంటే परंतु परमेश्वर की प्रतिज्ञा यो कहता है, ప్రాకారములను పడగొట్టువాడు यहाँ बाड़े को गिराने वाला వారికి ముందుగా పోవును. उनके आगे आगे चलता है। మీరు ధైర్యంగా ఉండండి. तुम ढाढ़स बांध के रहो। దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబోతూ ఉన్నాడు. परमेश्वर की जो प्रतिज्ञा उनके जीवन में पूरा करने जा रहा है। చూడండి, మనం నివసించే ఆ యొక్క ప్రాంతంలో, हम बसेरा करने वाले उस जगह पे, మనం నివసించే ఈ యొక్క రాష్ట్రంలో, हम बसेरा करने वाले इस राष्ट्र में, మనం నివసించే ఈ యొక్క భారతదేశంలో हम निवास करने वाले इस भारत देश में ఎన్నో ప్రాకారాలు, कितने सारे यहाँ अड़चनाएं, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నవి. भयंकर स्थितियां हम देख रहे हैं। వాటినన్నిటిని పడగొట్టి उन सारे चीजों को यहाँ गिरवा कर మనకు ప్రభు ముందుగా ఒక నాయకుడుగా, ఒక కాపరిగా దేవుడు నడవబోతూ ఉన్నాడు. हमारे सामने सामने एक सरदार बनकर यहाँ हमारी अगुवाई करने जा रहा है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రతి విధమైన ఆటంకాలన్నిటినీ, ప్రాకారములన్నిటినీ దేవుడు తొలగించి రాబోచున్న దినాల్లో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. हर किस्म की बाड़े को, अड़चनों को परमेश्वर हटवा कर आने वाले दिनों में परमेश्वर हमारे जीवन में एक बड़ी सी जीत देने वाला है। మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో पहला शमूएल की ग्रंथ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. एक वचन को पढ़िएगा, 15వ అధ్యాయము, उसका 15वां अध्याय 15వ అధ్యాయము 15वां अध्याय 2వ వచనాన్ని చదువుకుందాం. उसका 2 पद को हम पढ़ेंगे। సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వాళ్ళు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి దిగి వచ్చిరి కదా. కాబట్టి నువ్వు పోయి చాలండి. ఈ వాక్యములు మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो అమాలేకులు అనే వాళ్ళు ఉన్నారు. अमालेकियों इन नाम के एक लोग थे। అమాలేకులు అనే ఒక జాతి ఉన్నది. अमालेक नाम की एक कौम था। ఈ ఇశ్రాయేలులకు చేసినది జ్ఞాపకమే. जो इजराइल के प्रति किया था उनका स्मरण में था। ఈ ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్తున్నారండి. इजराइल प्रजाएं मिस्र से निकलकर यहाँ कनान को जा रहे थे। ఐగుప్తులో నుండి రాగానే मिस्र से जब निकल आए थे, అమాలేకులు ఏం చేస్తున్నారంటే अमालेकी लोग जो ये कर रहे थे, వారికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. उनके विरोध में उनकी बर्ताव थी। మార్గమందు వారి మీదికి వస్తూ ఉన్నారు. मार्ग में उनके ऊपर विरोध से आ रहे थे। ఎక్కడికి వెళ్తారు మీరు? आप कहाँ जाएंगे? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారా మీరు? यहाँ दूध और मधु बहने वाले देश में क्या तुम जा रहे हो? మిమ్మల్ని మేము వెళ్ళనీయము. तुम्हें हम लोग नहीं जाने देंगे। మిమ్మల్ని ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేము. एक कदम भी आगे बढ़ने नहीं देंगे అని ఈ అమాలేకులంట अमालेकी प्रजाएं ఇశ్రాయేలుకు మార్గానికి విరోధులై నిలుస్తున్నారంట. इजराइल प्रजाओं के रास्ते के बीचों बीच अड़चन बन के थे। కాబట్టి ఇలాంటి విరోధులు మన జీవితంలో కూడా వస్తూ ఉంటారు. ऐसे विरोधी लोग हमारे जीवन में कई सारे लोग रहते हैं। ప్రార్థన చేయకుండా, यहाँ प्रार्थना न करते हुए, హృదయపూర్వకంగా అర్పణలు అర్పించుకోకుండా, यहाँ हृदयपूर्वक से अपने भेंट को न देते हुए ఈ విధమైన పరిస్థితులు మనకు సంభవిస్తూ ఉంటాయి. ऐसी स्थितियां हमारे सामने आ सकती है। అమాలేకులు వాళ్ళకి విరోధులై మార్గమందు వారి మీదికి వస్తూ ఉన్నారు. अमालेकियों यहाँ मार्ग में उनके आगे अड़चन बनकर उनके ऊपर आ रहे थे। ఇలాంటి వారిని చంపమని
దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ऐसे लोगों को मारो कर कर यहाँ परमेश्वर की सेवा कहता है, కానీ వాక్యము ద్వారా వాళ్ళని చంపాలి, परंतु वचन के द्वारा उन्हें मारना है। ప్రార్థన ద్వారా వాళ్ళలో ఉన్న దురాత్మలను మనం తీసివేయాలి, प्रार्थना के द्वारा उनके जो शैतान की शक्तियां हैं उन्हें हटवाना है। చెప్పిన మాట ఈ సౌలు వినలేదన్నమాట. यहाँ कहने वाली बात शाऊल नहीं सुना था। చెప్పిన మాట వినకుండా शाऊल यह बात को न सुनते ఈ हुए, అమాలేకుల్ని చంపకుండా अमालेकियों को न मारते हुए వదిలిపెట్టేశారన్నమాట. उन्हें छोड़ दिया। అతని పరిస్థితి ఏమైందో తర్వాత మీకు తెలుసు అన్నమాట. उनकी स्थिति क्या हुआ आप भली बातें जानते हैं। కానీ ఇలాంటి అమాలేకులు परंतु ऐसी अमालेकियों విరోధమందు विरोध सा మార్గమందు మధ్యలో అడ్డంగా నిలుస్తారు. रास्ते के बीच में अड़चन बन के खड़े हो जाते हैं। కాబట్టి ఇలాంటి వారిని మనం జయించాలి. ऐसे लोगों पे हमें जीत पानी ఈ है। అమాలేకులే కాదండి, यहाँ अमालेकी इनसे सीमित नहीं, 6 జాతి జనములు ఈ లోకంలో ఉన్నారు. 6 जाति की प्रजाएं इस संसार में है। ఈ జాతి జనములన్నిటిని జయించుకుంటూ మనం వెళ్ళే సమయంలో इस सारे जातियों की प्रजा को हम जीतते आगे बढ़ते समय में మనకు విరోధంగా మార్గమందు మనకు నిలుస్తారు. हमारे मार्ग में विरोध के समान खड़े हो जाते हैं। ఈ ప్రాకారము ఇలాంటి భయంకరమైన ప్రాకారం మనకు అడ్డుగా వస్తుంది. ऐसी भयंकर वाली बाड़े के समान हमारे सामने रुक जाते हैं, మన ఎదుట నిలుస్తారు, हमारे सामने खड़े हो जाते हैं, కానీ మనం దానిని జయించాలి. परंतु हम उनको जीत पाना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మీరు ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుకున్నట్లయితే घर को जाकर इस पवित्र ग्रंथ को यदि आप पढ़ेंगे तो మనకు దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది. हमें परमेश्वर की वचन यहाँ समझ में आ जाती है। ప్రతి విధమైన ప్రాకారాన్ని ఎలా జయించాలో మనకు తేట తెల్లగా దేవుడు మనకు తెలియజేస్తాడు. हर किस्म की बाड़े को किस तरह से जीतना है परमेश्वर हमें भली बातें यहाँ बतलाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే और एक वचन को यदि हम ध्यान देते हैं तो నెహెమ్యాకు రాసిన గ్రంథం नेहम्याह की जो किताब 6వ అధ్యాయంలో 6 अध्याय में ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ये वचन को पढ़ेंगे। నెహెమ్యాకు రాసిన గ్రంథం नेहम्याह की जो ग्रंथ 6వ అధ్యాయము 6 अध्याय 2వ వచనాన్ని చదువుకుందాం. उसका 2 पद को हम पढ़ेंगे। సల్బాటును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందుము రెండని నా వద్దకు వర్తమానమును పంపిరి. అందుకు నేను చేసే పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై దానిని ఎందుకు నేను ఆపవలెను. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की प्रतिज्ञा को हम ध्यान देते हैं तो నెహెమ్యా जो है ఒక గొప్ప పనిని పూనుకున్నాడు. एक बड़ी सी काम को उसके हाथों में ले लिया था। చాలా గొప్ప పని, एक बड़ी सी काम था, మందిరము కట్టే పనిది. यहाँ मंदिर को निर्माण करने वाली काम था। ప్రార్థన చేసి यहाँ प्रार्थना कर कर రాజు యొక్క హృదయాన్ని గెలుచుకొని राजा को उनके मन को जीत कर అతని దగ్గర సహాయాన్ని పొందుకొని उसके द्वारा यहाँ सहायता पाकर ఇశ్రాయేలును ప్రోత్సహించి इस्राएलियों को यहाँ विवश कर कर ఈ మందిరాన్ని కట్టాలి इस मंदिर को निर्माण करना है, అని ఆలోచన కలిగిన వాడై इस तरह की सोच में था, ముందుకు సాగుతూ ఉన్నాడు. यहाँ आगे बढ़ रहा था। అయితే ఏం జరిగిందంటే परंतु देखो यहाँ यो हुआ, ఈ సల్బల్నాటు यहाँ संबल्लत టోబియా टोपिया వీళ్ళిద్దరూ శత్రువులు అన్నమాట. ये 2 इंसान यहाँ उनके दुश्मन के समान थे। ఏ పని పూనుకున్నా जो कोई काम उनके हाथों में ले लेते थे వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. एक उनकी सोच था, హాని చేయుటకు ఆలోచించి यहाँ उनके प्रति बुरा करने की उनकी सोच था। ఓనో అనే మైదానమందు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ओना मैदान में ये विषय को यहाँ षड्यंत्र रच रहे थे। ఆ మైదానంలో వాళ్ళు దగ్గర అందరూ కూడుకొని उस मैदान में सारे लोग इकट्ठा होकर మనం అందరం కలిసి हम सारे लोग मिलकर నెహెమ్యా దగ్గరికి వెళ్ళాలి, नेहम्याह के पास जाना है, అతన్ని చెడగొట్టాలి, उन्हें यहाँ गिरवाना है, అతని ఆలోచనను చెడగొట్టాలి, उनके सोच को हम गिरवा అతని देना యొక్క है, పనిని చెడగొట్టాలి. उसके काम को हम गिरवाना है। దేవుని పని జరుగుతూ ఉంది, परमेश्वर की काम चल रहा था, కానీ సంపూర్ణంగా జరగకుండా
ఆటంకపరుస్తున్నారు, परंतु संपूर्णता न होते हुए उन्हें अड़चन ला दे रहे थे, హాని కలగజేస్తున్నారు. उनके प्रति यहाँ हानि ले रहे थे। అందరూ కలిసి వచ్చారు, सारे लोग मिलजुल के आए, నెహెమ్యాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉన్నారు. नेहम्याह के विरुद्ध यहाँ षड्यंत्र रच रहे थे। ఆయన ఏమంటున్నాడంటే, वो ये कह रहा था, ఈ పని గొప్పది, ये काम जो है बड़ा है, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకు నేను రాలేను, इसको छोड़कर मैं तुम्हारे पास नहीं आ सकता हूँ, నేను ఆపలేను. मैं यहाँ नहीं रोक सकता हूँ। కాబట్టి దేవుని పని సంపూర్ణంగా జరగకుండా इसलिए परमेश्वर के काम संपूर्ण से न करते हुए ఎదురయ్యే ప్రాకారం ఇది. सामने आने वाला यहाँ बड़ा है। కాబట్టి ఇలాంటి ప్రాకారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, देखो ऐसी बाड़े को परमेश्वर क्या करता है, ఆయన మనకంటే ముందుగా వెళ్తూ ఉన్నాడు. हमारे सामने आगे आगे चल पड़ता है। ప్రతి విధమైన దేవుని యొక్క పనిని ఆయననే సంపూర్తి చేయబోతూ ఉన్నాడు. हर एक की परमेश्वर के काम को परमेश्वर ही स्वयं पूरा करता है। ఈ టోబియా లాంటి వాళ్ళు, इस तोपिया समय लोग, ఈ సల్బట్టు లాంటి వాళ్ళు, यहाँ संबालत के जैसे लोग కొంతమంది మన జీవితంలో ఎదురు కావచ్చు, हमारे जीवन में सामना आ सकते हैं, ఏదో ఒక ఆటంకపరచొచ్చు. कई अड़चने शायद ला सकते हैं, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन कहता है దేవుని పని గొప్పది. परमेश्वर का जो काम है महान है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా గొప్ప పని. ये बड़ी ही महान वाली काम है। దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. परमेश्वर आशीष देने वाला है। దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. परमेश्वर महान काम करने वाला है। ఒక ఉన్నతమైన శృంగారమైన దేవుని యొక్క పని జరగబోతూ ఉన్నది. एक महान यहाँ श्रृंगार मंदिर का काम होने वाला है। నేను చేయు పని గొప్పది, मैं जो करने जा रहा हूँ काम उस बड़ी महान काम है, దానిని విడిచిపెట్టలేను, मैं उसे नहीं छोड़ सकता हूँ। దానికి ఎంతకైనా నేను తెగిస్తాను, मैं चाहे किसी भी ఎంతైనా चीज पे जा सकता हूँ, ఎంతైనా ఖర్చు పెడతాను, कितना भी मैं खर्चा कर सकता हूँ, నా ఆస్తినంతా ఇస్తాను मेरी जायदाद भी दे सकता हूँ। అని గొప్ప పనిది, एक बड़ी सी काम को, గొప్ప పనిది, एक बड़ी सी निर्माण को, యెహోవా గొప్ప పనిది. एक यहोवा की बड़ी सी काम को, ఇలాంటి దాని కొరకు ऐसे चीज के लिए నేను ఎంత మాత్రము వెనక్కి తిరగను. मैं कितने विषय में भी पीछे नहीं हटूंगा। చూడండి, అలాంటి తీర్మానము ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు, ऐसे निर्णय को यदि हम लेके रहते हैं तो ఈ గొప్ప పనిని దేవుడు ముందుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. इस महान काम को आगे रखकर परमेश्वर पूरा करने वाला है। ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. बाड़े को गिराने वाला परमेश्वर तेरी आगे आगे चलता है। కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు आज के दिन परमेश्वर के सम्मुख में आए हुए आप लोग ఇలాంటి గొప్ప పనికి ऐसी महान काम को నువ్వు సహాయం చేసావా? क्या तुम मदद किए हो? సహకరించావా? क्या तुम यहाँ सहयोग किए हो? ఇంత గొప్ప పనిని జరగబోతూ ఉండగా इतनी महान काम जो होने जा रहा है, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే परमेश्वर की यहाँ महान आशीषों को हम यहाँ पाए, నీ హస్తం దీంట్లో ఉందా? क्या तेरी हाथ इसमें है? చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ హస్తము దీంట్లో ఉండాలి, क्या तेरी हथेली इसमें रहना है? లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేవు. अन्यथा परमेश्वर की आशीष, परमेश्वर की राज तुम नहीं पा सकोगे। కాబట్టి ఇలాంటి గొప్ప పనిని మనసులో పెట్టుకోవాలి. ऐसी महान काम को हमारे मन में रखना है। దేవుని పని, మందిరం పని అంటే అది చాలా గొప్పది. परमेश्वर की मंदिर का निर्माण यहाँ बड़ी ही महान है। కానీ సల్బల్లాటు, టోబియా, అరేబియుడైన గేషను ఈ ముగ్గురు కలిసి శత్రువులతో మిగిలిన వారు విని, సల్బల్లాటు గేషను నాకు ఏదో హాని చేయుటకు వాళ్ళందరూ కూడుకుని వస్తూ ఉన్నారు. संबालात और गेशोन यहाँ उनके प्रति बुरा करने के लिए उनके सामने आ रहे थे। చాలా మంది అన్యజనులు కలిసి రావచ్చు, कई सारे अन्य जाति प्रजाएं आ सकते हैं, ఆటంకపరచవచ్చు, अड़चने ला दे सकते हैं। ఆత్మీయులే ఆటంకపరచవచ్చు, यहाँ आत्मिक लोग ही तेरे अड़चन कर सकते हैं। మన మధ్యలో ఉన్నవారే ఆటంకపరచుకోవచ్చు. हमारे जो बीचों बीच है तुम्हें अड़चन कर सकते हैं, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर को यहाँ वचन कहता है ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా పోవును. बाड़े को गिराने वाला परमेश्वर तेरे आगे आगे चलता है। నాయకుడుగా దేవుడు నీకు ఉండబోతూ ఉన్నాడు. सरदार बनकर तेरे सामने सामने रहने जा रहा है। అధికారిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. अधिकारी बन के तेरे सामने जाने वाला है। కాబట్టి ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని, ये वचन को तुम्हारे दिल में रखकर, ప్రభువా ఇంత గొప్ప పనిని మా జీవితాల్లో నెరవేర్చండి, इस बड़े महान काम को मेरे जीवन में पूरा करो, సహాయం చేయండి. यहाँ मेरी मदद करो। నీ సహాయం వలన ఈ ప్రాకారములన్నిటిని దాటునట్లుగా నాకు ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, కృపను
బలాన్ని శక్తిని నాకు అనుగ్రహించండి. तेरी सामर्थ के द्वारा इस सारे बाड़े को मैं यहाँ उस पार लांग के जा सकता हूँ. तेरी सहायता मुझे कर 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 हम प्रार्थना कर लेना చెప్పాలి है. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఉద్యోగాలు చేసే చోట, यह नौकरियां करने की जगह पे, నువ్వు వ్యాపారాలు చేసే చోట, यहाँ व्यापार करने के समय पे, నువ్వు చేసే ఒక పని आप जो करने जा रहे हैं काम को, అన్ని చోట్ల నీకు అడ్డుగా వస్తాయి. हर जगह में तेरी अड़चन ला दे सकते हैं. భయంకరమైన ప్రాకారాలు నీ ఎదుట నిలబడతాయి. बड़ी बड़ी ऊंची बाड़े तेरे सामने आ सकती हैं. ఎరుకో గోడలు లాంటి ప్రాకారాలను ఎదుట ఉన్నవి. यरीको दीवार तेरे सामने आ सकती है. కానీ మనం స్తుతించి ఆయనను ఆరాధించి ఈ వాక్యపు వాగ్దానాన్ని మనము మన హృదయంలో ఉంచుకొని या स्तुति कर कर आराधना कर कर इस वचन की प्रतिज्ञा को हम अपने दिल में रखते हैं तो ప్రతి ప్రాకారాన్ని మనం జయించాలి. हर बाड़े को हम यहाँ जीत सकते हैं. నీ అభివృద్ధిని అనుభవించకుండా तेरी वृद्धि को यहाँ तुम अनुभव न कर सके, అడ్డుగా ఉన్న ప్రాకారము यहाँ बीच में रहने वाला बाड़ा है. ఏసేపును అభివృద్ధిని అనుభవించకుండా అడ్డుగా వస్తున్న అన్నదమ్ములు. यहाँ यूसुफ के बीचों बीच आया था बाड़े के समान उनके भाई लोग. చూడండి, విస్తరింపజేయకుండా ఫరో ఆటంకపరుస్తూ ఉన్నాడు. वो विस्तार न हो जावे उनके बीच में अड़चन सा आया था फिरौन. ఆ నెహెమ్యా పని పూనుకున్నప్పుడు जब नेहेमिया एक काम को हाथ में लिया था, ఈ సల్బంటాను టోబియా ఇద్దరు కలిసి ఆటంకపరుస్తూ ఉన్నారు. संबलत यहाँ और तोफिया उनके बीचों बीच अड़चने ला दे रहे थे. ప్రాకారములన్నిటిని పడగొట్టి सारे बाड़े को गिरवा कर ఆయన గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. वो एक बड़ा सा काम करने जा रहा है. చెప్పాలి హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చెప్పండి హల్లెలూయా. हालेलुया. ప్రాకారములన్నిటిని దేవుడు పడగొట్టబోతూ ఉన్నాడు. सारे बाड़े को परमेश्वर तोड़ देने वाला है. ఈ వాక్యపు వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబడును గాక. इस वचन को परमेश्वर इस प्रतिज्ञा को हमारे जीवन में सारी पूरे करने पाए. ఇంకొక ఆటంకం ఉందండి. और एक अड़चन है, ఇది చాలా ఇంపార్టెంట్. ये बड़ी ही प्रमुखता से है. కళ్ళు తెరిచి చూడండి, आंख खोल के देखिएगा గమనించండి. और ध्यान दीजिए. అలాగే తెరి చూస్తుండండి, उसी तरह से गौर से देखिएगा, అలాగే చూస్తుండండి. ऐसे ही देखिएगा. అదిగో देखो వాక్యం చదువుకోబోతున్నాం. यहाँ वचन को पढ़ने जा रहे हैं. దానియేలు రాసిన గ్రంథం दानियल की जो ग्रंथ है, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. दानियल की ग्रंथ 6వ అధ్యాయము 6 अध्याय 8వ వచనాన్ని చదువుకుందాం. उसका 8 पद 6-8. మాదీయుల యొక్కయు పారాసీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. ఒక శాసనము ఉండునట్లుగా దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. एक कानून को निर्माण किया और उसके ऊपर हस्ताक्षर करने के लिए कहा गया. దానియేలు కాలంలో दानियल की उसके समय पे దానియేలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. दानियल परमेश्वर के सम्मुख में यहाँ आशीषें पा रहा था, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. यहाँ अभिवृद्धि हो रहा था. దీనికి కారణం ఏంటంటే इसके कारण क्या था? 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 बार परमेश्वर की सम्मुख में प्रार्थना करता था. ఆ విషయాన్ని గమనించిన కొంతమంది, इस विषय को नजर में रखते हुए थोड़े से लोग అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే देखो क्या कर रहे थे, రాజుకు తప్ప ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, राजा को छोड़कर और किसी को प्रार्थना नहीं करना है कर ఏ దేవునికి కానీ ఏ మనిషికి కానీ ఎవ్వరు మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు किसी देवता और देवियों को प्रार्थना नहीं करना है या भिन्नता भी नहीं करना है అని ఒక పెద్ద విగ్రహాన్ని చేశారు. एक बड़ी सी प्रतिमा को बनाया गया. దానికి సంబంధించిన ఒక శాసనాన్ని, ఒక ఆజ్ఞను, ఒక చట్టాన్ని తయారు చేశారు. उसके प्रति एक कायदा और कानून लाया गया. ఒక చట్టం అన్నమాట. एक कायदा कानून था. పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేశారు. पार्लियामेंट में एक कायदा कानून था ఎవరు ఎక్కడ ప్రార్థన చేయకూడదు, और कोई लोग कहाँ भी प्रार्थनाएं नहीं करना है, ఈ విగ్రహానికి మాత్రమే ఆరాధన చేయాలి, केवल इसी प्रतिमा को हम प्रार्थनाएं करना है और आराधना करना है, రాజుకు మాత్రమే మనవి చేయాలి केवल राजा को ही हम विनती करके प्रार्थना करना है. అని ఒక శాసనం ఉండునట్లుగా సంతకం చేయబడింది. ऐसी एक कानून लागू किया गया. చూడండి, దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే इसके भीतर जो अर्थ है यदि हम ध्यान देते हैं तो దేవునితో परमेश्वर से సన్నిహితముగా उसके संबंध में ఉండకుండా यदि हम न रहते हुए అడ్డుగా ఉన్న ప్రాకారం ఇది. यहाँ बीचों बीच रहने वाला अड़चन सा बड़ा है.
దేవునితో సహవాసం చేయాలి, परमेश्वर के साथ में हमारी दोस्ती रखना है, యేసయ్యతో మనం స్నేహం చేయాలి. यीशु मसीह के साथ में हमारी संगति रहना है। దీనికి సంబంధించిన శాసనాలు వస్తాయి, इसके संबंधित कई सारी कानूनें शायद आ सकती हैं, చట్టాలు వస్తాయి, यहाँ नियम आ सकते हैं, ఎన్నో శ్రమలు వస్తాయి. कई सारे श्रम आ सकते हैं, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर को वचन कहता है ఆ శాసనాలన్నిటినీ దానియేలు పట్టించుకోలేదు. ये जो कानून जो था दानियल कुछ उस पर ध्यान ही नहीं दिया। ఆ సంతకము చేయబడిన దానియేలు తెలుసుకుని ये हस्ताक्षर किया गया दानियल ये विषय को जानकर ఇంటికి వెళ్ళి घर पे जाकर యథాప్రకారముగా यहाँ हर दिन की तरह అనుదినము మారు మోకాళ్ళుని हर दिन 3 बार घुटने टेक कर తన ఇంటి పైగది కిటికీలు తెరిచి उसके ऊपरी मंजिले में जाकर खिड़कियां खोलकर యెరూషలేము తట్టు తిరిగి यरूशलेम और फिर कर ఆ తట్టు తిరిగి उसके ओर फिर कर ఆ యెరూషలేము వైపు తిరిగి यरूशलेम को ओर फिर कर సియోను వైపు తిరిగి सियोन के ओर फिर कर ప్రార్థన చేసి స్తుతిస్తూ ఉన్నాడండి. और प्रार्थना करने के लिए शुरू कर स्तुति करने लगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవునితో మాట్లాడడము, परमेश्वर के संग बातें करना, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకోలేదు. उनके साथ में संगति नहीं खोया था। దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం परमेश्वर के संग रहने वाला करीबी संबंध విడదీయరాని పరిస్థితి అన్నమాట. कोई ना अलग ना कर सके ऐसी संबंध था। విడదీయాలని శాసనం వచ్చింది, यहाँ अलग करने की एक कानून आया, కానీ ఇతను ఆ ప్రాకారాన్ని జయించాడు. इस बाड़े को दानियल ने जीत लिया। దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నాడు. परमेश्वर के साथ में संगति रहने वाले की ये चीज और దేవుని बढ़ोतरी हो गई। స్తుతించడం మానలేదు, परमेश्वर की स्तुति नहीं छोड़ा, ప్రార్థన చేయడం మానలేదు, प्रार्थना करना नहीं छोड़ा, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. परमेश्वर को और ही देख रहा था। కాబట్టి ఈ దినాన ప్రభు నీతో కోరుకునేది ఏంటంటే आज के दिन परमेश्वर तुम्हें ये चाहत रखता है, దేవునితో సన్నిహిత సంబంధము. परमेश्वर के साथ में निकट संबंध बन के रहो। ఎంతమందికి దేవునితో సన్నిహిత సంబంధం ఉంది? कितने लोगों को परमेश्वर के साथ में संबंध है? ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు? कितने लोग परमेश्वर के साथ में बात करते हैं? ఎంతమంది దేవుడు నీకు తోడుగా ఉన్నారని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నారు? कितना लोग जान सकते हैं कि परमेश्वर तुम्हारे संग है? ఇలాంటి సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకోకూడదు. ऐसी करीबी संबंध को हम नहीं खो जाना है। దేవునితో సంబంధం లేకుండా परमेश्वर के साथ में संबंध न रहते हुए సాతానుగాడు మనల్ని ఆటంకపరుస్తాడు. शैतान हमें अड़चने कर देता है, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు, प्रार्थना न कर ले ऐसा अड़चना ला देता है, స్తుతించకుండా ఆటంకపరుస్తాడు, स्तुति न करे ऐसा अड़चना ला देता है, వాక్యము చదవకుండా నిద్ర కలగజేస్తాడు, यहाँ वचन न पढ़े यहाँ नींद को ला देता है, భయంకరమైన ఆటంకాలు నీకు వస్తాయి. भयंकर यहाँ अड़चने तुम्हें आते हैं। పరిచర్య చూడండి, ఎక్కువగా ఏం చేస్తాడంటే వాడు సాతానుగాడు ఏం చేస్తాడంటే భయంకరమైన ఆటంకపరుస్తూ ఉంటాడు. शैतान कई सारी अड़चने ला देता है, బిజీగా పెడతాడు, हमें यहाँ व्यस्त व्यस्त रखता है, ఏదో ఒక పని నీతో చేపిస్తూ ఉంటాడు అనమాట. कोई ना कोई तुम्हें काम करने के जैसा करता है। ఇలాంటి ఆటంకాలు ఎన్నో ఉన్నవి, ऐसे अड़चने कई सारे लोग हैं, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन कहता है దేవునితో సన్నిహిత సంబంధాన్ని నువ్వు తెంచుకోకూడదు. परमेश्वर के साथ में संबंध आप रखना है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन में हम ध्यान देना है దేవునితో సన్నిహిత సంబంధము. परमेश्वर के साथ में करीबी संबंध। ఆ దినాన యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నాడంటే, उन दिनों में परमेश्वर उनके चेलों से कहता था, పిల్లలారా देखो बच्चों, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? क्या तुम्हारे पास कुछ है? మీ దగ్గర ఏమైనా ఉన్నదా? क्या तुम्हारे पास कुछ है क्या? నా దగ్గర ఏమీ లేదంటున్నారు. मेरे पास कुछ भी नहीं है करके चेले कहने लगे। అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే इसलिए यीशु मसीह कहने लगा, వాళ్ళని ఆశీర్వదించి उन्हें आशीष देकर వాళ్ళ దగ్గరికి వచ్చి उनके करीब आकर రొట్టెలు తర్వాత చేపలను ఇస్తూ ఉన్నాడు. रोटियां और मछलियां उन्हें दिया गया। అప్పుడు సన్నిహిత సంబంధం కలిగి మళ్ళా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. उनके करीबी संबंध होकर उन्हें आगे चला के लेके ఈ गया। పేతురు యోహానులు ఏమనుకుంటున్నారంటే पतरस और यूहन्ना ये सोच रहे थे దేవుడు కనబడడం లేదు, यीशु मसीह नहीं दिख रहा है, ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు, वो पुनरुत्थान होके उठ चला गया। మరలా మనం చేపలు బట్టి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని అనుకుంటూ ఉన్నారు. फिर हमारी जालों को फेंक कर मछलियां फेंक कर हमारे काम में आगे बढ़ेंगे चलो। ఆ సమయంలో ऐसे समय में ఆ బంధాన్ని పోగొట్టుకుందాము, ఇంకా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందాం, బ్రతుకుదాము
అని పేతురు యోహానులు అందరు శిష్యులు అనుకుంటూ ఉన్నారండి. पतरस और यूहन्ना सोच रहे थे कि ऐसे संबंध परमेश्वर के साथ में तोड़ना चाहा, కానీ యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. परंतु यीशु मसीह वहां प्रत्यक्ष हुआ. పిల్లలారా, यहाँ देखो बच्चों, మీ యొద్ద ఏమైనా ఉన్నదా? तुम्हारे पास कुछ है क्या? కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. उनके पास कुछ भी नहीं था, తినడానికి తిండి లేదు, खाने के लिए कुछ आहार नहीं था, సహవాసం లేదు, उनके संगति नहीं था, దేవునితో మాట్లాడే అనుభవం లేదు, परमेश्वर के साथ वार्तालाप करने की अनुभव नहीं था, దేవుడు ఉన్నాడనే జ్ఞానం లేకుండా परमेश्वर है कर ये ज्ञान न रहते हुए అవిశ్వాసంతో వెళ్ళిపోవాలనుకున్నారు. अविश्वास से यहाँ चला जाना चाहा. కానీ దేవునితో సన్నిహిత సంబంధం ఈ దినాన మనం కలిగి ఉండాలండి. परमेश्वर के साथ में यहाँ करीबी रिश्ता हम बना के रखना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవునితో సన్నిహిత సంబంధం పోగొట్టడానికి సాతానుగాడు ఎన్నో రకాలుగా తంత్రాలు, కుయుక్తులు, కుట్రలు చేస్తూ ఉంటాడు. परमेश्वर के साथ में हमारे संबंध ना रहे, शैतान ऐसी कई सारे षड्यंत्र रचते रहता है. అనేక పనులలో బిజీగా చేస్తాడు. हर एक काम में तुम्हें यहाँ व्यस्त कर देता है. కానీ దేవునితో మాత్రము గడపనీయడు. परंतु परमेश्वर के साथ में समय बिताना वो पसंद नहीं करता है. ఆయనతో కలిసి మెలిసి ఉండడానికి దూరం చేస్తూ ఉంటాడు అన్నమాట. उनके साथ में मिलजुल के रहना, ये चीज को शैतान दूर करता है. చూడు, దేవునితో సన్నిహిత సంబంధం, परमेश्वर के साथ में करीबी रिश्ता, ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉన్నావా? हर दिन उनके साथ में क्या तुम संबंध में हो? ఈ ఆటంకాన్ని దేవుడు తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ये अड़चन को परमेश्वर हटाना चाहता है. ప్రాకారములను పడగొట్టువాడు बाड़े को गिराने वाला నీకు ముందుగా పోవును. तेरे आगे आगे चलता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎక్కడ దేవునితో సంబంధాన్ని తెంచుకున్నావో దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు గుర్తుపట్టాలి. परमेश्वर के साथ में तेरी रिश्ता कहाँ टूट गया है, परमेश्वर के वचन के द्वारा ये चीज को तुम ध्यान देना है. దేవుని మీద ఉన్న యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? परमेश्वर के ऊपर क्या तुम्हें प्रेम से हो? ప్రార్థన ఆసక్తి కలిగి ఉన్నావా? प्रार्थना में क्या तुम्हारी रुचि है? వాక్యపు వెలుగులో నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? वचन के उजाले में क्या तुम चलाए जा रहे हो? కాబట్టి వాక్యపు వాగ్దానాన్ని చేతబట్టుకొని वचन की ये प्रतिज्ञा को हाथ में धरकर దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉన్న యొక్క బంధము ఎక్కడ పోయింది, పరిస్థితి ఏంటి, సాతానుగాడు చేస్తున్న యొక్క తంత్రాలు ఏంటి, మనుషులు చేసిన పరిస్థితులు ఏంటి, తర్వాత ఎవరు నన్ను కీడు చేస్తున్నారు, ఏ పరిస్థితి, ఆత్మీయంగా ఎదగకుండా ఎలాంటి స్థితిలో నేను ఉన్నాను, వెలుగు సంబంధమైన వారిగా ఉన్నానా, చీకటిగా నేను ఉన్నానా, లేకపోతే ఎక్కువగా మనుషులతో నేను సహవాసం చేస్తున్నానా, ఆలోచనలు కలిగి ఈ దినాన దేవునితో మనం ముందుకు సాగాలి. परमेश्वर के साथ में हमारी संबंध न बने, ऐसी क्या चीज तुम्हारे जीवन में बीच में आ रही है, ये चीज को हम नजाकत में रख के हमें जांच लेना है. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పొరపాటు జరిగిందని మనం గ్రహించాలి. हमारी गलती कहाँ हुई है, ये चीज को हम ध्यान देना है. దేవునితో సంబంధం లేకపోతే यदि परमेश्वर के साथ में हमारी संबंध न रहती है तो పరలోక రాజ్యంలో మనం వెళ్ళలేము. स्वर्ग राज में हम जा नहीं सकते हैं. కాబట్టి ఆత్మీయముగా इसलिए आत्मिक रीति से నీ ఆత్మ ఆయన ఆత్మతో ఏకీభవించి, तेरी आत्मा परमेश्वर के साथ में एक बनाकर, నీ మనస్సు ఆయన మనస్సుతో ఏకీభవించి, तेरे जो मन उनके मन के साथ में यहाँ एक बनवाकर ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. उनके करीबी रिश्ते में हम रहना है. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है. దేవుని యొక్క వాక్యపు వాగ్దానంతో మనం తీర్మానం చేసుకోవాలి. परमेश्वर की वचन की यहाँ प्रतिज्ञा को हम यहाँ निर्णय में लेना है. యెరూషలేము వైపు నీ చేతులెత్తి, यरूशलेम की ओर तेरे हाथों को उठाकर, ఆయన వైపు కన్నులెత్తి, उनके ओर आंखों को उठाकर దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में एक निर्णय से हम प्रार्थना कर लेना है. అందరూ మోకరించండి, सारे लोग घुटना टेकिए, ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना कर लेंगे. అందరూ మోకరించి सारे लोग घुटना टेक कर ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేస్తాం. परमेश्वर के सम्मुख में एक निर्णय से हम प्रार्थना कर लेंगे. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రము. ప్రాకారములను పగొట్టువాడు వారికి ముందుగా పోవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మంచి వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నారు. ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఎవరితో నువ్వు గడుపుతూ ఉన్నావు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, అడ్డముగా వస్తున్న ప్రతి ప్రాకారాన్ని తొలగించుకొని దేవుని యొక్క మార్గాలలో నడిపించబడాలి. శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను, విడవక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మంచి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. ఎలాంటి కలవరాలు లేకుండా సమాధానకరంగా నెమ్మదితో ప్రార్థన చేసుకోండి. ప్రభా మీకే స్తోత్రం, యేసురాజా మీకే స్తోత్రములు, స్తోత్రములు. అందరూ కొద్ది క్షణాలు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నీ అభివృద్ధిని అనుభవించకుండా అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఏసేపు అభివృద్ధిని అన్నదమ్ములు ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు నువ్వు అభివృద్ధి చెందకుండా, వర్ధిల్లించకుండా ఆటంగా ఉన్న ప్రతి ప్రాకారమును దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో, అందరూ ప్రార్థన చేసుకో. నువ్వు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులన్నిటిలో ప్రభువు తోడుగా ఉండి విస్తరింపజేస్తూ ఉన్నాడు. కానీ ఫరో లాంటి వాళ్ళు ఫరో హృదయాన్ని, కఠినమైన హృదయం కలిగి ఇశ్రాయేలు విస్తరించకుండా 2 సంవత్సరాల పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపివేస్తున్నాడు. ఆ ఆటంకాలన్నిటిని దేవుడు తొలగించి ఇశ్రాయేలును దేవుడు విస్తరింపజేసి నిబంధనను దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నీ మార్గమునందు అమాలేకులు, శత్రువులు ఎంతోమంది ఆటంకముగా నీ ఎదుట నిలుస్తారు. కానీ ఆయన నీ జీవితంలో విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రతి విధమైన విరోధమైన మార్గములన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా దేవుని యొక్క పనిని ప్రారంభించినప్పుడు సల్బన్లాటు, టోబియా లాంటి వాళ్ళు ఆలోచనలు కలిగి కీడు చేయాలని, ఆటంకపరచాలని, సంపూర్ణంగా ఆ పని జరగకుండా ఆటంకపరచాలని కుట్ర పొందుతూ ఉన్నారు. కానీ దేవుడు ముందుగా వెళ్ళి కార్యాన్ని సఫలం చేసి ఉన్నాడు. కాబట్టి ఇది నన్ను ప్రార్థన చేసుకో. దేవునితో సన్నిహిత సంబంధము లేకుండా చేయాలని ఎంతోమంది శత్రువులు, దయ్యాలు, దురాత్మ శక్తులు నిన్ను ఆవరించి నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో తీర్మానముతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన నేను వదిలిపెట్టను, దేవునిని స్తుతించుట నేను మానను, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తాను, ఎల్లప్పుడూ ప్రభువులో నేను స్తుతిస్తాను అని తీర్మానము చేసుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఈ ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి త్వరగా ప్రార్థన చేయండి.